టాప్ 10 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఇన్ ఇండియా. టెర్రరిజం అనే పదం మన దేశ ప్రజలకు కొత్త ఏమీ కాదు. ప్రతిరోజు ఈ టెర్రరిస్టుల గురించి, టెర్రరిస్ట్ అటాక్ల గురించి ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. ప్రతి దేశానికి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా. అలానే భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ లిస్టులో టాప్ 10 టెర్రర్ క్రిమినల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్లు, షేర్లు ఈ ఛానల్ ఎదుగుదలకి చాలా సహాయపడతాయి. జాకీర్ రెహమాన్ లఖ్వీ డిసెంబర్ 30వ తారీఖు 1960 పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించాడు. వీడు పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్ లష్కర్-ఇ తోయిబా కో-ఫౌండర్. 2008 ముంబై అటాక్స్లో ముఖ్య పాత్రధారి. జనవరి 2021 ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో వీడొకడు. వీడిని టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాకిస్తాన్ అథారిటీస్ అరెస్ట్ చేసి జైలు శిక్ష కూడా వేశారు. వీడికి పాకిస్తాన్ ఆర్మీ నుండి, ఐఎస్ఐ నుండి చాలా సపోర్ట్ ఉండటం వల్ల వాడు ఉండే జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లఖ్వీ ఫైనాన్షియల్ అసెట్స్ ని ఫ్రోజ్ చేద్దామని యునైటెడ్ నేషన్స్ అటెంప్ట్స్ ని చైనా బ్లాక్ చేసింది. ఇండియా ఇంటెలిజెన్స్ ప్రకారం ఇప్పుడు వీడు పాకిస్తాన్లోని లాహోర్, రావుల్పిండిలో ఫ్రీగా తిరుగుతున్నాడు. అనీస్ ఇబ్రహీం వీడు ముంబై డాన్ దావూద్ ఇబ్రహీం తమ్ముడు. ఆర్గనైజ్డ్ క్రైమ్, డ్రగ్ ట్రాఫికింగ్, ఎక్స్టార్షన్, టార్గెటింగ్, కిల్లింగ్ లాంటి కేసుల్లో 1980 నుండి మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. వీడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. హఫీజ్ మొహమ్మద్ సయీద్ జూన్ 1950 పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించాడు. హఫీజ్ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన లష్కర్-ఇ తోయిబా కో-ఫౌండర్. 2008 ముంబై అటాక్ సూత్రధారి ఈ హఫీజ్ సయీద్. అప్పటి నుండి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. వీడిని పాకిస్తాన్లో 2019లో అరెస్ట్ చేసి 11 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేశారు. ఆ తర్వాత 2022లో మరో 31 సంవత్సరాల శిక్ష కూడా వేశారు. మొత్తం 7 టెర్రర్ ఫైనాన్స్ కేసులలో 78 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతానికి లాహోర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మేజర్ ఇక్బాల్ 2008 ముంబై అటాక్స్లో మోస్ట్ వాంటెడ్ ఈ మేజర్ ఇక్బాల్. వీడు ఐఎస్ఐ అఫీషియల్. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ కూడా. డేవిడ్ హెడ్లీ అనే పాకిస్తాన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ మేజర్ ఇక్బాల్ని పర్సనల్గా రిక్రూట్ చేసి, ట్రైన్ చేసి భారతదేశంలో జరిగే ఆపరేషన్స్కి చీఫ్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేశాడు. ప్రస్తుతానికి లాహోర్ పాకిస్తాన్లో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. చోటా షకీల్ 1995 డిసెంబర్ ముంబైలో జన్మించాడు. వీడు దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్. డి కంపెనీ చేసే అన్ని క్రిమినల్ యాక్టివిటీస్తో పాటు 1993 బాంబే బాంబింగ్లో పాలు పంచుకోవటం వల్ల ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ కేసు వల్ల యుఎస్ గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో కూడా ఉన్నాడు. వీడు పాకిస్తాన్లో ఉండేవాడు. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత సౌదీ అరేబియాకి పారిపోయాడని కొందరు, లేదు హార్ట్ అటాక్తో చనిపోయాడని కొందరు అంటున్నారు. ఇయాస్ కశ్మీరీ ఫిబ్రవరి 1964 బింబర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జన్మించాడు. ఇయాస్ కశ్మీరీ. వీడు పాకిస్తాన్ ఆర్మీలో ఎస్ఎస్జీగా చేసేవాడు. ఆ తర్వాత అల్-ఖైదాలో మెంబర్గా జాయిన్ అయ్యాడు. పూణేలోని జర్మన్ బేకరీ బాంబ్ దాడి, నవంబర్ 11, 2002లో ముంబై, కోల్కతాలోని అమెరికన్ సెంటర్, ఇంకా ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, జైపూర్లలో జరిగిన బాంబ్ దాడులు చేసింది వీడే. వీడు 2011లో యుఎస్ జరిపిన డ్రోన్ అటాక్లో చనిపోయాడన్నారు. కానీ తర్వాత బ్రతికే ఉన్నాడనే పుకార్లు కూడా వచ్చాయి. మసూద్ అజర్ 1968 ఆగస్టు పాకిస్తాన్లోని పంజాబ్లో పుట్టాడు. పాకిస్తాన్ బేస్డ్ జైష్-ఇ-మొహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు. 1998లో ఒక ఇండియన్ ఎయిర్లైన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ ఎయిర్పోర్ట్లో దించారనే సంగతి మీకు తెలుసు కదా. అది వీడిని ఆ ఫ్లైట్లోని ప్యాసింజర్స్ని వదలటానికి రిటర్న్గా ఇచ్చేశారు. 2001 పార్లమెంట్ మీద జరిగిన అటాక్స్కి వీడి ఆర్గనైజేషనే కారణం. ప్రస్తుతానికి పాకిస్తాన్లో దాక్కున్నాడు. సాజిద్ మీర్ 1978 లాహోర్ పాకిస్తాన్లో పుట్టాడు. వీడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన లష్కర్-ఇ తోయిబాలో ఒక కమాండర్. వీడు 2005లోనే ఇండియాకి వచ్చి 2008లో జరిగిన ముంబై అటాక్స్ ప్లాన్ చేసిన వ్యక్తి. లష్కర్-ఇ తోయిబా ఇంటర్నేషనల్ వింగ్ మేనేజ్ చేసేది కూడా వీడే. 2022లో పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్ట్ కోర్ట్ టెర్రర్ ఫైనాన్సింగ్ గాను వీడికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సయ్యద్ సలావుద్దీన్ ఫిబ్రవరి 1946 జమ్మూ అండ్ కాశ్మీర్లో జన్మించాడు. కాశ్మీర్ టెర్రరిస్ట్ గ్రూప్ హిజ్బుల్ ముజాహిద్దీన్ హెడ్ ఈ సయ్యద్ సలావుద్దీన్. జమ్మూ అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపడమే వీడి లక్ష్యం. జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగే టెర్రరిస్ట్ అటాక్లకు ముఖ్య కారణం వీడే. వీడి గ్రూప్కి పాకిస్తాన్ ఆర్మీ నుండి, ఐఎస్ఐ నుండి చాలా సపోర్ట్ ఉంది. ప్రస్తుతానికి పాకిస్తాన్లోనే దాక్కున్నాడు. దావూద్ ఇబ్రహీం కస్కర్ లిస్టులో నెంబర్ 1 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం.
వీడి గురించి మీ అందరికీ తెలుసు. 1993లో జరిగిన ముంబై బాంబింగ్ ప్లాన్ చేసింది వీడే. ఆ దాడిలో 350 మంది చనిపోయారు, 1900 మందికి పైగా గాయపడ్డారు. ఇక 2008లో జరిగిన దాడిలో కూడా వీడి హస్తం ఉంది. అల్-ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్తో కూడా క్లోజ్ టైస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఐపీఎల్ బెట్టింగ్ స్కాములు, డ్రగ్ మాఫియా, ఇలా ఒకటేంటి చాలా కేసులున్నాయి. వీడు చనిపోయాడని చాలాసార్లు పుకార్లు వచ్చాయి, కానీ పాకిస్తాన్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటున్నారు. ఇప్పటిదాకా చూసిన లిస్టులో ఎవరు దొరికితే బాగుండు అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఈ ఛానల్ని బ్రతికించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.